ఏం చేస్తున్నావు అత్తమ్మా? ఇగో బట్టలు మాత్రం పెడుతున్నారా? ఇవాళ ఏం చేస్తున్నావు వంట మరి? చెయ్యాలి. ఇగో అన్నీ పెళ్ళికి బట్టలు కట్టుకునేవి అన్నీ మత్త పెట్టాలని మత్త పెడుతున్నా. మా తమ్ముని కొడుకు పెళ్ళి అయింది కదా, ఇవన్నీ మత్త పెట్టలే అన్నీ కొత్త చీరలు ఇట్లా అన్నీ ఇట్లా మత్త పెట్టా అని మత్త పెడుతున్నా. మరి ఏం చేస్తావు ఈరోజు వంట? ఈరోజు దొండకాయ కూర చేయాలనుకుంటున్నా. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. దొండకాయ మసాలా దొండకాయ చేయాలనుకుంటున్నా. చేస్తాం. మరి స్టార్ట్ చేద్దాం దా. సరే పా చేద్దాం. అన్నీ శుభ్రంగా ఇట్లా కడుక్కోవాలి. దొండకాయలు ఇట్లా కోసుకోవాలి. దొండకాయ మసాలా దొండకాయకు ఎంత నూనె పడుతుంది అత్తమ్మా? నూనె కొంచెం ఎక్కువనే పడుతుందిరా. 100 గ్రాములంతా పోసుకోవాలి. అవి గోలాలి కదా, ఇట్లా కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఇక ఇట్లా వేసుకోవాలి. ఇది కూడా ఎర్రగా కావాలా? మగ్గాలి. మగ్గాలి. మసాలా దొండకాయకు కావాల్సినవి పచ్చిమిర్చి, 3 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, కొంచెం చింతపండు. ఇది మొత్తం నేను మిక్సీ చేసుకున్నా. ఏమేమి ఉన్నాయి అత్తమ్మ అందులో? కొబ్బరి పొడి, నువ్వుల పొడి, పల్లీల పొడి 3 కలిపి మిక్సీ చేసినావా? అంటే వేరువేరుగా చేస్తా. అంటే పౌడర్ చేసినావా? పౌడర్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఒక దగ్గర చేస్తా. ఇది కూడా కొంచెం ఈ కాజు కూడా ఇది కూడా పొడి చేస్తా. కాజు పౌడర్ కూడా ఇస్తారా? కాజు పౌడర్ వేస్తా. మళ్ళీ కారం వేస్తా 2 స్పూన్లు, జీలకర్ర ఆవాలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి. నేను ఒకేసారి రుబ్బి పెట్టుకున్నాకే అల్లం వెల్లిగడ్డ పేస్ట్. కలర్ మారుతుందమ్మా? మారుతుంది. మళ్ళీ మారుతూనే కదా ఇవి మగ్గినాక తీసేసేయాలి. ఎర్రగా అయినాయి అత్తమ్మా దొండకాయలన్నీ? అయితేరా అయితేనే అవుతాయి. మరి మంచిగా అయితే బాగా మారింది కలర్. మారుతుంది. ఇంకా కొంచెంసేపు అయితే తీసేయాలి. అత్తమ్మ కొత్త ఛానల్ పెట్టి వంటలు చేస్తున్నావు, ఎవరైనా అడుగుతున్నారా? ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏమని? చేస్తారు. ఏమని? ఏం చేస్తున్నావు, వంటలు చేస్తున్నావా అని అడుగుతున్నారు. చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం అని చెప్తున్నా. గోల్డెన్ కలర్ అయిపోయింది అత్తమ్మ మొత్తం. పైన మంచిగా అయితే ఇట్లా చేస్తున్నారు. వంకాయ కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా గుత్తొంకాయ లాగానేనా? గుత్తొంకాయ లాగానే. ఈ నూనెలనే జీలకర్ర ఆవాలు ఇట్లా వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన కొంచెం గోలినాక కొంచెం మగ్గుతుంది అనుకో. మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. టమాటా అట్లనే వేస్తావా అత్తమ్మ? ఇట్లే వేస్తా, మంచిగా మగ్గుతుంది. ఏం కాదు. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇట్లా సన్నగా తరిగితే మంచిగా ముక్క కరుగుతుంది, అట్లా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఉల్లిగడ్డ మంచిగా గోలింది. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ కూడా నూనెలో బాగా ఫ్రై అయితే బాగుంటుంది కదా అత్తమ్మ? మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. చింతపండు, పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. ఏంటిది అత్తమ్మ అది? జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేస్తున్నా, బాగుంటుంది. పసుపు వేస్తున్నా. ఇప్పుడు చూసినా పసుపు కలర్ బాగా ఎట్లా వస్తుంది చూడండి. మొత్తం మారిపోయింది. ఇప్పుడు వేస్తారా అత్తమ్మ టమాటా? వేయాలి. ఇది వేసినాక మంచిగా ఇట్లా మగ్గుతుంది. కాస్త కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఉడుకుతుంది. ఇది ఉప్పు, కారం తర్వాత వేసుకున్నాము. మూత వేస్తున్నాము. ఎంతసేపు ఉంచాలి అట్లా? కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచాలి. మూత తీస్తున్నా చూడు. చూసినా మొత్తం మెత్తగా అయిపోయింది టమాటా. ఉప్పు వేసుకున్నాం కదా. ఇది
కారం వేసుకోవాలి ఇప్పుడు. ఎంత వేసుకుంటా అత్తమ్మ? 2 స్పూన్లు వేస్తున్నా. ఇక ఇంతవరకు మిరపకాయలు వేసాను కదా, 2 స్పూన్లు వేసిన చాలు. ధనియాల పొడి వేస్తా, 1 స్పూన్ ధనియాల పొడి. ఇవి పోసుకుంటున్నా. నువ్వులు, పల్లీలు, కాజు, చింతపండు మిక్సీ పట్టిన. ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. దొండకాయలు వేసుకొని కొత్తిమీర జరుపుకొని దించుకోవాలి. ఉడుకుతుందా అత్తమ్మ? ఉడుకుతుంది. ఇవి వేసుకున్నాం. ఇలా దొండకాయలు వేస్తావా? ఇవి వేస్తున్నాం. అయిపోయిందా కర్రీ? ఇంకా ఉడకాలి కొంచెం. చెప్పి మూత పెట్టి ఉంచుదాము. ఆయిల్ పైకి వస్తుంది మంచిగా. చూడు కలర్ అంత పైకి వచ్చేసింది అత్తమ్మ. వచ్చేస్తుంది, వస్తుంది. కలుపుతున్నాను కదా, చూసిన బాగుంది. ఉడికింది కదా, పైకి వచ్చేస్తుంది. మనకు ఉడికిందని ఆయిల్ పైకి వస్తుంది అనుకో, అర్థమైపోతుంది. చూడండి కలర్ సూపర్. కొత్తిమీర వేసుకున్నాం. స్మెల్ సూపర్ వస్తుంది అత్తమ్మ. వస్తుంది, బాగా వస్తుంది. సూపర్గా అనిపిస్తుంది అత్తమ్మ. టేస్ట్ చూద్దాము. సూపర్ ఉంది. ఎట్లుంది? సూపర్ ఉందా? సూపర్ ఉంది. నేను చేసినట్టే ఉందా అత్తమ్మ? నేను చేసింది చూడండి, నేను చేసింది చూడండి. నేను కూడా ట్రై చేస్తా అత్తమ్మ. చాలా సూపర్ అంటే సూపర్ అయింది. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.